రాజకీయ నాయకులు పార్టీలు మారడాన్ని చూసాం. అన్నో పార్టీలో తమ్ముడో పార్టీలో ఉండడాన్ని చూసాం. తండ్రి ఒక పార్టీలో కొడుకో పార్టీలో ఉండడాన్ని చూసాం. భర్త ఒక పార్టీలో భార్య ఒక పార్టీలో ఉండడాన్ని కూడా చూస్తూ ఉన్నాం. తాజాగా కూడా అటువంటి పరిస్థితి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట రాజకీయం చాలా రసవత్తరంగా సాగుతూ ఉంది. అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీనివాసరావు, వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ రఘురాజు ఏమో బొత్స సత్యనారాయణ గారికి అనుచరుడు అని చెప్పి అంటూ ఉంటారు, ఆయన వర్గం అని. ఆయనకి ఎమ్మెల్యేకి అక్కడ ఆధిపత్య పోరుందట. సో ఏం చేశారు, తాజాగా వాళ్ళ భార్య గారిని, తనతో పాటు ఇంకా కొందరు నాయకుల్ని, దాదాపు చాలామందిని, ఒక 150 మంది వరకు వచ్చారంటున్నారు, పెద్ద ర్యాలీగా వెళ్ళి విజయవాడలో నారా లోకేష్ సమక్షంలో ఎమ్మెల్సీ వాళ్ళ భార్య, శృంగవరపుకోట వైస్ ఎంపీపీ అట, ఆమె తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. భర్త పోలే, భార్య ఒకరే కప్పుకున్నారు. భర్త మాత్రం వైసీపీలోనే ఉంటారట. వైసీపీ అభ్యర్థి విజయం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం పనిచేస్తారట. భార్య మాత్రం నారా లోకేష్ నాయకత్వం కోసం, చంద్రబాబు నాయుడు గారి విజయం కోసం పనిచేస్తారట. బాగుంది. బట్ అక్కడ మాట్లాడుకోవడం వేరే విధంగా ఉందిలేండి. వాళ్ళ భార్యను టీడీపీలోకి పంపడం ద్వారా నేను కూడా టీడీపీలోకి వెళ్తాను అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈయన కొన్ని హెచ్చరిక లాంటివి పంపిస్తున్నారు అని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సెట్ చేసి వాళ్ళకు కూడా ప్రియారిటీ ఇచ్చే విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పి ఆయనకి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నారు అని, ఒకవేళ వైసీపీ అధిష్టానం కూడా స్పందించకపోతే ఈయన కూడా టీడీపీ దారిలోకి వెళ్ళడం కోసమే వాళ్ళ భార్యను పంపించారు అని చెప్పి చర్చ జరుగుతుంది. కోర్స్ అదే ఉంటుందిలేండి. భార్య టీడీపీలోకి వెళ్ళి భర్త వైసీపీలో ఉండి ఏంటిదంతా, లేకపోతే ఆయన ఎమ్మెల్సీ కాబట్టి ఒకవేళ ఆయన కనుక టీడీపీలో చేరితే ఆ ఎమ్మెల్సీ అనేది అనర్హుడిగా ప్రకటించేస్తారని చెప్పి భయంతో ఉన్నారేమో కూడా తెలియదు. ఏదైనా కావచ్చు, భార్య ఎక్కడ భర్త ఇక్కడ, సేఫ్ సైడ్ కావచ్చు, లేకపోతే భార్యను పంపించి నేను కూడా పంపిస్తానని చెప్పి హెచ్చరిక కావచ్చు. పోతే ఎమ్మెల్సీ పోతుంది కాబట్టి ఇక్కడే ఉందాంలే అని చెప్పి ఆ విధంగా ఆయన ఉండొచ్చు. బట్ భలే ఉందబ్బా, భార్య ఏమో టీడీపీలో చేరి భర్త ఏమో వైసీపీలో ఉండి ఎమ్మెల్సీగా. భలే ఉందా రాజకీయం, నిజంగా ఏ మాట కా మాట కానీ.